నమస్తే. రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదాగా పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఆమోదముద్ర వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి లాగా అడుక్కుంటే ఇచ్చేది కాదు ప్రధాన ప్రతిపక్ష హోదా. అది ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్షమైన ప్రజాపక్షమైన ప్రజలు గెలిపించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్పీకర్ గారిని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటే వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీకి 2014లోను 19లోనూ ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ రోజు 14లో 43 స్థానాలు గెలిచారు, 19లో 52 స్థానాలు ఏమో గెలిచినట్టు నాకు గుర్తు. కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదు. ఈరోజు దాదాపు 180 స్థానాలకు పైన గెలిచారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా చాలా మంచి మద్దతు పలికారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో అధికార పక్షంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 52 స్థానాల నుంచి ఒక్కసారిగా 3 రెట్లు పెరిగింది. 180 స్థానాలకు పెరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క బలం. కాబట్టి రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని మాట్లాడి రానున్న రోజుల్లో అధికారం దిశగా అడుగులు వేయాలి తప్ప నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుక్కోవడం ఏం బాగాలేదు. థ్యాంక్ యూ.